దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునేసు క్రీస్తునామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29వ వచనం దాకా మనందరం కూడా దేవుని వాక్యాన్ని ఈ దినం ధ్యానం చేద్దాం. చూడండి, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులనైనను ఘనులనైనను గొప్ప వంశం వారినైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎవరు అనే దాన్ని బట్టి కాదండి, మనల్ని పిలిచిన దేవుడు ఎలాంటి వాడు అనే దాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. హల్లెలూయా. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు చూస్తే అందరూ ఒకే విధంగా లేరు. ఒకరేమో చదువుకున్నవారు ఉన్నారు, ఒకరేమో చదువు లేనివారు ఉన్నారు. ఒకరేమో ఒక వృత్తిలో ఉన్నారు, ఒకరేమో మరొక వృత్తిలో ఉన్నారు. ఇట్లా రకరకాల ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారు చేత పిలువబడ్డారు. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు కూడా చూడండి, మరి సంఘం అంటే అందరూ ఒకేలా ఉంటారా ఏంటి? ఒకరు వ్యాపారం చేస్తారు, ఒకరేమో చదువుకుంటారు, ఒకరు ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఒకరు ఉన్నత స్థితిలో ఉంటారు, ఒకరు భేద స్థితిలో, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, మనం ఎవరము అనే దాన్ని బట్టి కాదు మన భవిష్యత్తు, కానీ మనల్ని పిలిచిన దేవుడు ఎవరు అనే దాన్ని బట్టి. మోషే నత్తివాడు, మాట తడబడుతూ ఉంటుంది, ఏమి కూడా అంత అనర్గళంగా మాట్లాడలేడు. బట్ దేవుడు మోషేని పిలిచాడు. నేను రానయ్యా అని చెప్తున్నా కూడా దేవుడు మోషేనే వదిలిపెట్టట్లా. హల్లెలూయా. సో మోషేని దేవుడు వదిలిపెట్టలా. దేవుడు ఆయన నోటి బోరగా మోషేని వాడుకున్నాడు. అనర్గళంగా మాట్లాడేవాళ్ళు లేరా ఇజ్రాయెల్లో? సో ఇక్కడ దేవుడికి కావాల్సింది అనర్గళంగా మాట్లాడేవాళ్ళు కాదు, విధేయత చూపేవాళ్ళు, మాటని నమ్మేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవునికి కావాల్సింది మాట వినేవాళ్ళు, దేవునికి కావాల్సింది మాట అంటే గౌరవం ఇచ్చేవాళ్ళు, దేవునికి కావాల్సింది దేవుని ఎడల వైరాగ్యము మక్కువ కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. యెషయా ఇంటికి వెళ్ళాడు దేవుడు, దావీదును పంపిస్తూ ఉన్నాడు. యెషయా ఇంట్లోకి వెళ్ళి అక్కడ 7 కుమారులు తీసుకొస్తా ఉన్నాడు. ఎత్తరులు ఉన్నారు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. కానీ దేవునికి స్తోత్రం, దావీదు అంటున్నాడు, దేవుని హృదయం దావీదు కోసం వెతుకుతుంది, ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి సమూయేలు అనే దైవజనుడి ద్వారా దేవుని హృదయం దావీదును వ్యక్తం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దావీదు దగ్గర గొప్ప టాలెంట్ ఉందనా? దావీదు దగ్గర బాగా రాళ్ళు ఇసిరే వడిసెలు ఉందనా? కాదండి. దేవుడు అంటే మక్కువ ఉంది, దేవుడు అంటే ఆసక్తి ఉంది, దేవుని మాట అంటే గౌరవం ఉంది. సో దేవుడు ఎవరిని వాడుకుంటాడు, ఎవరిని పిలుస్తున్నాడు, ఎవరిని వాడుకుంటాడు? ఎవరైతే ఆయన పిలుపుకు లోబడి ఆయన చెప్పింది చేయటానికి ఇష్టపడతారో వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అటువంటి వ్యక్తుల్ని దేవుడు రండి అని చెప్తా ఉన్నాడు. ఇదే కలసంలో దేవుని వాక్యాన్ని అంటున్నాం మనందరం కూడా. మన బ్యాక్గ్రౌండ్, నాకు ఇంత బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు అవి లేవు, నాకు ఈ రిసోర్స్ లేవు, నాకు ఆ వనరు లేవు, నాకు ఇవి లేవు, దేవుడు నన్ను ఎలా అభివృద్ధి చేస్తాడు, దేవుడు నన్ను ఎలా ఆస్వాదిస్తాడు, ఇట్స్ నాట్ అబౌట్ అస్. అది మనల్ని బట్టి కాదు. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు, ఎస్, జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడు, బలహీనులైన వారిని ఎన్నుకున్నాడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఎన్నిక లేని వారిలో నుంచి, జ్ఞానం లేని వారిలో నుంచి, మనలో నుంచి, బలహీనులమైన మనలో నుంచి బలమైన కార్యాలు ఆయన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇఫ్ వి సబ్మిట్, మనం లోబడినట్లయితే, మనం దేవుని ఎదుట లొంగినట్లయితే దేవుడు బలమైన కార్యములు చేస్తూ ఉంటా అన్నాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. కనుక ఉదయ కలసంలో వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మనల్ని మనం పురుగొల్పుకుందాం, మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం, దేవుని ఎడల దేవుని కార్యాలయం మక్కువని కలిగి ఉందాం, దేవుని మాటకి మనం విధేయత చూపుదాం. తద్వారా ఆయన వినియోగించుకునే ఒక గొప్ప పాత్రగా దేవుడు మనల్ని, మన కుటుంబాలని చేస్తాడని తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.